మొన్న బీజేపీ గెలవడం వల్ల నిన్న చాలా మంది బీజేపీ కార్యకర్తలు, కొంతమంది స్థానిక నాయకులు విజయోత్సవ ర్యాలీ చేశారు కాషాయ జెండాలు పట్టుకొని. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు భరించలేక వీళ్ళ మీద దాడులు చేస్తే అక్కడికక్కడే బీజేపీ కార్యకర్త అయినటువంటి మధు మండల్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇది అక్కడ కలకత్తాలో న్యూ టౌన్ లో జరిగినటువంటి సంఘటన. అలాగే బీర్భూమ్లోని నానూరులో కూడా ఇలాగే విజయోత్సవ ర్యాలీ బీజేపీ వాళ్ళు చేస్తే ఈ టీఎంసీకి చెందినటువంటి కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు అక్కడ కబీర్ షేక్ అనే వ్యక్తిని చంపేశారు బీజేపీ కార్యకర్తలు. అంటే చంపేశారు అంటే వాళ్ళ మీద దాడికి వీళ్ళు వచ్చారు. అంటే విజయోత్సవ ర్యాలీ చేసుకుంటే భరించలేకపోతున్నారు. టీఎంసీ కార్యకర్తలు కూడా భరించలేకపోతున్నారు. అంటే బీజేపీ రావడం వల్ల వీళ్ళ యొక్క పుట్టగతులకి ఇప్పుడు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలా మంది రోహింగ్యాలు ఊరు దాటిపోతున్నారు, అంటే పశ్చిమ బెంగాల్ దాటిపోతున్నారు. కానీ ఇటు పోతారు, అటు చూసుకున్నట్లయితే అస్సాం, ఇటు చూసుకున్నట్లయితే ఒరిస్సా, అటు మీ మరొక పక్క బీహార్, ఇటు చూసుకున్న బీజేపీ ఉంది. ఇది ఇప్పుడు ఇందులో జార్ఖండ్ పక్కనే ఉంది కాబట్టి జార్ఖండ్ వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. అలాగే మన సౌత్ ఇండియా రావడానికి కూడా వాళ్ళు ప్లాన్లు చేసి ఉంటారు. ముఖ్యంగా కర్ణాటక అయితే చాలా మంది వచ్చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి.